ఈరోజు అమలాపురం జనసేన పార్టీ మరి అభ్యర్థిగా ఎవరిని వేరే పార్టీ వాళ్ళని ప్రకటించడంతో ఇక్కడ జనసేన పార్టీ అంతా కూడా మరి గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారండి. అలాగే మరి పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు కూడా మరి ఆయన గుండెల్లో మాట చెప్పాడు, అమలాపురం అంటే నా గుండెల్లాంటి నాకు పెద్ద దిక్కు అమలాపురం అని ఆయన ప్రకటించడం జరిగింది. అలాగే జనసేన పార్టీ కేటాయించడం కూడా జరిగిందని ఆయన మనసులో మాట చెప్పడం జరిగింది. మరి ఇవాళ పొత్తులో భాగమని మరి వేరే పార్టీకి ప్రకటించడం చాలా బాధాకరంగా ఉందండి. అలాగే మరి ఈరోజు మరి జనసేన పార్టీ తరఫున 6 ఎంపీటీసీలు 6 కౌన్సిలర్లు ఉన్న ఈ అమలాపురం నియోజకవర్గంలో మరి మేము చాలా తీవ్ర నిరాశ ఎదురయ్యి మరి రేపు జనసేన పార్టీకి ఈ టికెట్ మీరు మనసు మార్చుకుని మా కార్యకర్తలందరూ గోడు విని మరి మనసు మార్చుకుని జనసేన పార్టీ కేటాయించండి. మేము 40-50 వేలు మెజార్టీతో మరి సీటు విజయం సాధించి మీకు అప్పచెప్తామని మా కార్యకర్తలందరి తరఫున మేము కోరుకుంటున్నాం. ఎన్నోసార్లు కూడా అమలాపురం గుండెకాయ అన్నారు. ఆ గుండెకాయలాగే మాకు అప్పచెప్పమని చేతులు ఎత్తి 74 ఏళ్ల పెద్దదాన్ని పవన్ కళ్యాణ్ గారికి నేను నమస్కరిస్తాను. దయచేసి అమలాపురం సీట్ని మాకే ఇప్పించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. యూత్ అంతా మీకోసం ఓటేయటానికి అందరూ 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కళ్ళు ఓటు రాయించుకుని మా ఓటు జనసేనకే ప్రతి ఒక్కళ్ళు జనసేనకే వేస్తామన్న వేరే దేనికి ఒప్పుకోవట్లేదు. దయచేసి మీరు అమలాపురాన్ని ఎలాగైనా కూడా మాకు ఇప్పించాలని ప్రార్థిస్తున్నాం. జై జనసేన. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగమాన్ సార్. నేను జనసేన పార్టీలో డాక్టర్ సెల్ల రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు పొత్తులో భాగంగా మరి మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పినా కూడా మేమందరం కూడా శిరస వహించి మా అధినాయకుడు వెనకాతల మా ఊపిరున్నంత వరకు కూడా జనసేన పార్టీలో కొనసాగుతాము. అదేవిధంగా మా జనసేన పార్టీ అధినాయకుడికి మేము చేతులు పెట్టి జోడించి అడుగుతున్నాము, అయ్యా అమలాపురం గెట్ట అంటే ఒక గుండెకాయ లాంటిది. అమలాపురం హెడ్ క్వార్టర్స్ ఖచ్చితంగా జనసేనకి రావాలి. ఎందుకంటే ఈ నియోజకవర్గానికి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఖచ్చితంగా జనసేన పార్టీ కనపడాలి. జన సైనికులు వీర మహిళలు మరి ఎన్ని సంవత్సరాలైనా అలాగే ఉంటాం. ఈ రోజు నాయకులకి సీట్ ఇస్తే ఉంటారు, సీట్ ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. కానీ మా జన సైనికులు మా వీర మహిళలు అందరూ కూడా ఇక్కడ పోరాటం చేస్తాం. మాకు జనసేన కావాలి. జై జనసేన. దయచేసి మీ కాలు మొక్కుల వల్ల నువ్వు ఖచ్చితంగా జనసేన పార్టీకి అమలాపురం టికెట్ ఇవ్వాలన్నా అవునన్నా నీ పాదాభివందనం చేసిన వల్ల ఖచ్చితంగా మాకు సీట్ ఇవ్వాలన్నా నీకు దండం పెడతానన్నా మా అమలాపురంలో మెజార్టీ వస్తామన్నా ఖచ్చితంగా మీరు ఇవ్వాలని కోరుకున్నాను. సమస్య లేని ఇల్లు ఉండదు, పరిష్కారం లేని సమస్య ఉండదు. బంధాలు గొప్పవి, బాధలు చిన్నవి. మీ సమస్యని మేము పరిష్కరిస్తాం. రండి మాట్లాడుకుందాం.